ఒకప్పుడు వార్తాపత్రికలో మ్యాగజైన్లకు మాత్రమే సబ్స్క్రిప్షన్స్ ఉండేవి. ప్రతి పత్రిక మాకు సంవత్సర చందా కట్టండి అంటూ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేది. చందా కడితే పత్రికలు ఇంటికి వచ్చేవి. కానీ ఇంటర్నెట్ వచ్చాక ఈ ట్రెండ్ మారిపోయింది. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. పత్రికలకి మాత్రమే కాదు, ప్రతిదానికి సబ్స్క్రిప్షన్స్ మొదలయ్యాయి. సాఫ్ట్వేర్లో, ఓటీటీలో, యాప్స్ అన్నిటికీ సబ్స్క్రిప్షన్సే ఇప్పుడు. కొన్నేళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ కొనాలనుకుంటే ఒకేసారి లైఫ్ టైం పేమెంట్ చెల్లించేవాళ్ళం. ఉదాహరణకి ఫోటోషాప్ ఇంత, ఎంఎస్ ఆఫీస్ ఇంత అని ఫిక్స్డ్ రేట్లుండేవి. వెర్షన్ని బట్టి ప్రైజ్ ఉండేది. కొనుక్కున్న వెర్షన్ని హాయిగా వాడుకునేవాళ్ళం. కొత్త వెర్షన్ కోసం పాకులాడేవాళ్లు తక్కువ. ఒకవేళ కొత్త వెర్షన్ వచ్చినా పాత కస్టమర్లకి అప్గ్రేడ్ ప్రైజ్ అంటూ డిస్కౌంట్ ఇచ్చేవారు. కొనగలిగిన కస్టమర్లు కొత్త వెర్షన్కి మారేవారు. లేనివాళ్లు కొనుక్కున్న పాత వెర్షన్ని హ్యాపీగా వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే కస్టమర్లని నిరంతరం దోచుకోవడానికి కంపెనీలు కొత్త ప్లాన్స్ మొదలెట్టాయి. ఏ సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా అమ్మకుండా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ అంటున్నాయి. అదే సాఫ్ట్వేర్ పేరు మీద అనేకసార్లు జనం దగ్గర డబ్బు వసూలు చేస్తున్నాయి.